అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ర్యాలీ గ్రామంలో వెలుస్తున్న స్వయంభూ క్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 7 రోజుల పాటు జరగనున్నాయి. మార్చి 27 సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరగనుంది. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మకు మహాకళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాటు చేసినట్టుగా ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటరమణమూర్తి తెలిపారు. వ్యాలీ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను. నా పేరు నాగోతుల వెంకటరమణమూర్తి. శ్రీ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణం ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 27/3/26వ తేదీ సాయంకాలం 4 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. అదే రోజు రాత్రి 8:45 స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వారం రోజులు కూడా సాయంకాలం భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించే నిమిత్తం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివిధ రకాలైనటువంటి కళాకారులతో ఏర్పాటు చేయబడింది. కళ్యాణోత్సవానికి చేసినటువంటి భక్తులకు అన్ని రకాల సదుపాయాలతో సకల ఏర్పాట్లు చేయడం అయింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆ భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరి ప్రార్థించున్నాం. ఓం శ్రీ కేశవాయ నమః. స్వామివారిని సాయంత్రం 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గరుడ వాహనం మీద గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతాయి. అంచేతను భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.